ప్రతిరోజు మనం ఈ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మరి ఇవాళ కూడా ఒకరు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మనం చేసుకుంటూ వస్తున్నామండి. సో మరి మనకి సిద్ధంగా ఉన్నారు వారి జ్ఞానాన్ని మనకు అందివ్వటానికి నుండి మారం లక్ష్మీరెడ్డి గారు. సో వారి ఆధ్వర్యంలో ఈ రోజు సాంగత్యం కొనసాగించుకుంటూ మరి వారి నుండి ఈ జ్ఞానాన్ని అందుకుంటూ వద్దాం. మరి ఏం చూసి వారు పత్రికారులో చూసి నేర్చుకున్న విషయాలు ఏంటి, సో ఏం చూసి వారు గమనించారు, ఇవన్నీ విశేషాలు ఈ జ్ఞానాన్ని అంతా మనం అందుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. యా ఓకే మేడం, ఓవర్ టు యూ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మేడం ప్లీజ్ మీరు మేడం ఒక్క సెకండ్ మేడం, మీరు కంటిన్యూ చేస్తున్నాండి. నేను ల్యాప్టాప్ ద్వారా జాయిన్ అవుతాను. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి మేడం, నేను ఉంటాను. బ్రహ్మపితామ పత్రిజీ గారికి, వెంకట సారికి, ఇందుమతి మేడం గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నేను ధ్యాన పరిచయం కొంచెం ఒక 5 minutes ధ్యాన పరిచయం చేసుకుంటాను. 15 years బ్యాక్ నేను 15 years అయిందండి మెడిటేషన్ లోకి వచ్చిన ఫస్ట్ రోజే నాకు గురువు గారు పరిచయం అయ్యింది. నేను మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ధ్యానంలోకి వచ్చాను. గుడి దగ్గర శివాలయం దగ్గర వేరే వాళ్ళు పాంప్లెట్స్ పంచుతుంటే దాంట్లో తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిపోతుందని ఉంది. అందులో అయినా చూద్దాం, సరే నాకు థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, అప్పటికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి చాలా సఫర్ అయ్యేదాన్ని. హాస్పిటల్ తిరిగి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నేను ఎలాగైనా ఇది తగ్గించుకోవాలని చాలా ఇదిగా ఉండేది, నాకు చాలా బాధగా ఉండేది. చిన్న వయసులో ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అది అంతలోనే నేను బాగా చిన్నప్పటి నుంచి బాగా పూజలు చేసేదాన్ని 2 పూటలు. శివుడు అంటే చాలా ఇష్టము. శివుని ఆ రోజు శివాలయంకి కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించడానికి అని వెళ్ళాము. దీపాలు వెలిగించడానికి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అక్కడ పై నుంచి పాంప్లెట్స్ పంచారు. హలో మేడం, రీసౌండ్ వస్తుంది. మేడం ప్లీజ్ ఇప్పుడు చెప్పండి. తలనొప్పి నుంచి క్యాన్సర్ తగ్గిపోయిందని పాంప్లెట్స్ లో ఉంది. అయితే నేను దాన్ని పట్టుకొని ఇంకా జూనియర్ కాలేజ్ దగ్గర సార్ ఇంటర్ చదువుకున్న కాలేజ్ లో బోధనలో అక్కడ 7 days ఈవినింగ్ క్లాస్ 2 hours పెడుతున్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళగానే 7 days వేరే మాస్టర్స్ అందరు వచ్చి రోజుకి ఒక్కొక్క మాస్టర్ ఒక అర్ధగంట ధ్యాన పరిచయము, సజ్జన సాంగత్యం అలా ఉండేది. 8వ రోజు గురువు గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి అన్నారు. వచ్చారు, గురువు గారిని చూద్దామని వెళ్ళాక ముందు లైన్ లో వెళ్ళేసరికి గురుగారు స్పీచ్ స్టార్ట్ అయింది. అయితే నేను వెళ్ళి గురువు గారు ఎవరా అని ఎదురు చూస్తుండగానే గురువు గారు వచ్చారు, స్టార్ట్ చేశారు. మాటల్లో గురువు గారు ఏం చెప్పారంటే, ఎదురుగా గురువు గారు స్పీచ్ ఇస్తున్నారు. అక్కడ వెళ్ళి అక్కడ కూర్చొని వింటున్నాం. అయితే గురువు గారు మాటల్లో చెప్పారు, ఎప్పుడు కూడా గురువు గారి దగ్గరలో కూర్చోవాలి, ఎదురుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి గురువు గారికి, అప్పుడే ఫుల్ ఎనర్జీ ఉంటది మీకు అని చెప్పారనమాట. అయితే సరే ఇంకా కూర్చున్నాం అందరం. క్లాస్ అయిపోయింది. ఈవినింగ్ గురువు గారింటికి వెళ్దాం అందరం. ఈ నైట్ కి ఇక్కడ ఉంటారంట గురువు గారు, మార్నింగ్ ఊరికి హైదరాబాద్ వెళ్ళిపోతారంట అన్నారు. సరే గురువు గారింటికి వెళ్ళాము. వెళ్ళాక కాసేపు సజ్జన సాంగత్యం అంతా అయిపోయింది. భోజనం చేశారు, అందరూ పడుకున్నారు. మార్నింగ్ 5 o'clock కి లేచి అందరూ మెడిటేషన్ చేసుకున్నాము. అయితే 9 o'clock నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, మీరందరూ సరే ఓకే మరి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుందాం అన్నారు. ఫస్ట్ ఏం జరిగిందంటే గురువు గారు అన్నారు, నాకు టిఫిన్ చేసి పెట్టండి, నాకు దొడ్డు రవ్వతో ఉప్మా చేసి పెట్టండి, తినాలనిపిస్తుంది అన్నారు. అయితే అప్పుడు ఒక 20 members ఉన్నారు గురువు గారి ఇంట్లో సెంటర్ లోనే. అయితే వాళ్ళు అన్నారు, దొడ్డు రవ్వ ఉప్మా మాకు చేయని రాదు సార్ అన్నారు. అయితే నేను ఫస్ట్ డే ఆ రోజే వెళ్ళాను కదా, గురువు గారి పరిచయం ఆ రోజే, గురుగారింటికి ఆ రోజే వెళ్ళాను. అయితే నాకు వస్తే సార్ నేను చేస్తాను దొడ్డు రవ్వ. అయితే ఇంకేం మరి చేసి పెట్టి మరి అన్నారు. అయితే గురువు గారు వాళ్ళ అక్క సుధా మేడం వచ్చారు అమెరికా నుంచి, అప్పుడు వచ్చున్నారు. ఆ మేడం కట్ చేసి ఇచ్చారు, నేను చేసి పెట్టాను టిఫిన్ గురువు గారికి. ఎలా ఉంది సార్ టిఫిన్ అంటే, చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్ అన్నారు. టిఫిన్ తిన్నారు, టీ పెట్టారు, తాగే ఉంటారా, సరే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం అన్నారు. 5 minutes కూర్చున్నాం గురువు గారి ఇంట్లో ఎదురుగానే. కూర్చున్న తర్వాత ఇంకా
5 మినిట్స్ అయిపోయింది, అసలు ఎటు వెళ్ళిపోయామో డీప్ లోకి తెలియనే తెలియదు. నాకేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి బాగా పూజలు అంటే చాలా ఇష్టం. 2 పూటలు పూజలు చేసేదాన్ని, గంటలు గంటలు. దేవుడు కనిపించాలని కోరుకుండేది. నాకు దేవుడు కళలో విగ్రహ రూపంలో కనిపించిండు అప్పుడు, కానీ డైరెక్ట్ కనిపించలేదు. ఇంకా గురువు గారి దగ్గర 5 మినిట్స్ కూర్చున్నామా, ఇంక లోపలికి వెళ్ళిపోయా, డీప్ లోకి ఎటో వెళ్ళిపోయా, తెలియలేదు అసలు. ఇంకా తర్వాత దేవుళ్ళందరూ కనిపించడం మొదలు పెట్టారు డైరెక్ట్ గా ధ్యానంలో. అసలు ఈ సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాను బాగా, కానీ ఈ ఏదో కొరవగా ఉండేది, వెళ్తిగా ఏదో మిస్ అవుతున్నట్టు, ఇది కరెక్ట్ కాదు అని మనసులో ఊరికి అనిపిస్తూ ఉండేది. ఏదో ఇంతగానం చేస్తున్నా, ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తుంది అని అనిపించేది మనసులో. ఇంకా ఆ రోజు దేవుళ్ళు కనిపించడం మొదలు పెట్టారు గురువు ఎదురుగా. ఒక 15 మినిట్స్ మెడిటేషన్ చేయించారు. తర్వాత ఓకే చెప్పారు. అందరూ ఏం కనిపించింది మీకు, ఏం చెప్పండి అందరూ అంటే, అందరు మాకు కలర్స్ కనిపించినాయి, మాకు లోయలు, సెలయేరు చెట్లు, కొంతమంది ఏం కనిపించలేదు. అట్లా నా దగ్గరికి వచ్చేసరికి, సార్ నాకు ఇట్లా దేవుళ్ళందరూ లైన్ లో కనిపించారు వరుసగా ఇట్లా వచ్చి అని చెప్పి వావ్ అని క్లాప్స్ కొట్టించారు. ఆ రోజు అనుకున్నా, ఇది కదా నేను ఇన్ని రోజు నుంచి వెతుకుతుంది దారి. ఇన్ని రోజు నుంచి ఎంతగానో పూజలు చేసినా నాకు ఇంకా ఏదో కొరవగా, వెల్తిగా అనిపించేది, కరెక్ట్ కాదనిపించేది. అప్పుడు మనసుకి శాంతి కలిగింది అనమాట, తృప్తి అనిపించింది. ఆహా, ఇన్ని రోజు నుంచి నేను వెతుకుతున్న దారి ఇదేనేమో అని చాలా సంతోషం వేసింది. ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం మొదలలేదు, మర్చిపోలేదు. లైఫ్ లాంగ్ 15 ఇయర్స్ నుంచి గురువు గారి సాంగత్యం, ధ్యానం, సజ్జన సాంగత్యం. హైదరాబాద్ నుంచి బోధనకి, హైదరాబాద్ కి తిరుగుతున్న, పాంప్లెట్స్ కొట్టించుకోను, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ధ్యానం చేయడం, శాఖాహార ర్యాలీలకి ఎక్కడుంటే అక్కడ. గురువు గారు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్తా, ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడికి వస్తా. అయితే ఫస్ట్ రోజు వంట చేసి పెట్టాను కదా, ఆ రోజు మళ్ళీ మళ్ళీ సంవత్సరం గురువు గారు వస్తున్నారని తెలిసింది నాకు. బర్త్డేకి నాకు ఇంకా మెసేజ్ వస్తుంది అనమాట. అయితే మళ్ళీ గురువు గారు వస్తున్నారంటే బోధనకి అని. అప్పుడు ఇక్కడే ఉన్నాము 2-3 ఇయర్స్, ధ్యాన ప్రత్యయం అయినాక 2-3 ఇయర్స్ ఇక్కడే ఉన్నాము. మళ్ళీ సార్ బర్త్డేకి వెళ్ళాను. గురుగారి సెంటర్ కి మా ఇంటికి 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే అప్పుడు దాకా ఇంకా నేను ధ్యానం ఫస్ట్ నేర్చుకున్నాను కదా, గురుగారు హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా. ఇంకా మేము రోజు, నేను ఇంటి దగ్గర మాకు పెద్ద ప్లాట్ ఉండేది, దాంట్లో కూరగాయలు వేసుకునేదాన్ని. ఆర్గానిక్ ఇష్టం నాకు, గార్డెన్ చేయాలని, ఇంటి ముందు కూరగాయలు, పూల మొక్కలు అన్ని వేసుకొని మాకు సరిపోయినంత ఇంట్లో ఉంచుకొని ప్రతి సండే ఇంటి దగ్గర నుంచి కూరగాయలు, ఆకుకూరలు అన్ని తీసుకెళ్లి అక్కడ వంట చేసి వడ్డించి, అట్లా ప్రతి సండే మేము క్లాస్ పెట్టుకునే వాళ్ళం. అక్కడ ఒక మాస్టర్ని పిలిపించి గురువుగారి ఇంట్లో అట్లా ప్రతి సండే సజ్జన సాంగత్యం, ధ్యానం క్లాసు, ధ్యానము, వంట చేసి వడ్డించడం చాలా ఇష్టం నాకు. అట్లా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా చేస్తున్నాక 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి స్టడీ ఇక్కడ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ వెళ్ళాలన్నారు. అక్కడ హైదరాబాద్ లో పిల్లలకి హాస్టల్ ఫుడ్ పడట్లేదు, హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ హైదరాబాద్ వెళ్ళక ముందు 2012లో ఇక్కడ ధ్యాన మహాచక్రం అని, తెలంగాణ ధ్యాన మహాచక్రం అని 2010లో నేను వచ్చాను కదా, ధ్యానాన్ని పరిచయము. 2012లో ఆ పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేడం, 3 రోజులు చుట్టుపక్కల డోర్ టు డోర్ 1 మంత్ ధ్యాన ప్రచారం చేయాలి. 1 మంత్ ధ్యాన ప్రచారం చేసి లాస్ట్ రోజు 3 డేస్ పెట్టుకున్నాం అనమాట. చాలా పెద్ద ప్రోగ్రామ్, 45 lakhs వచ్చింది అప్పుడే ఖర్చు. 40 మెంబర్స్ ఉంటే మేమందరం. అప్పుడు ఏం చేసామంటే, గురువు గారు ఏం చెప్పారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన కర్మలు పోవాలంటే మనం డొనేషన్స్. అసలు నేను నిజం చెప్పాలంటే మాది అత్తవారింట్లో పెద్ద ఫ్యామిలీ, అమ్మవారింట్లో పెద్ద ఫ్యామిలీ. ఎప్పుడు అలవాటు లేదు మాకు బయటకు వెళ్ళడం, ఏదైనా అడగడం. ఇంకా సొంత ఊరు బోధనే కాబట్టి అందరూ పరిచయమే బాగా, పెద్ద పెద్ద షాపులు, ఇంకా బిజినెస్ వాళ్ళు, డాక్టర్స్ అందరూ పరిచయం. ఎప్పుడు బయటకు ఎక్కడ వెళ్ళలేదు, అసలు తెలియదు కిరాణా షాప్కి వెళ్ళడం కూడా. అయితే అప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే, మన కర్మలు పోవాలంటే మనం డొనేషన్స్ కలెక్షన్ చేయాలి అని చెప్పారు కదా. ఇంకా 1 మంత్ మేము 2012 గురువు గారి బర్త్డేకి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా. ఈ 1 మంత్ ఇంకా ముందు నుంచే బయలుదేరాం అనమాట. గురువు గారు చెప్పారు కదా, మన కర్మలు పోవాలి, ఎదుటి వాళ్ళ కర్మలు కూడా తీసేసినట్టు ఉంటుంది. మీరు అహంకారంతో ఉండొద్దు, గర్వంగా ఉండొద్దు, మీరు జోలు పట్టుకొని అడుక్కొని తీసుకొచ్చి పెట్టాలి, డొనేషన్ కలెక్ట్ చేసి ప్రోగ్రామ్ చేసుకుందామని మేము అనుకున్నాము. అందరి భాగస్వామ్యం ఉండాలి, మనది ఒక్కరే కాదు, మీరు ఒక్కరే పెట్టొద్దు, అందరి దగ్గర వెళ్ళి అడుక్కు రావాలి. ఏమిస్తే అది, ఎన్ని ఇస్తే అది, ఎంత ఇస్తే అంత, ఏమన్నా ఫీల్ అవ్వద్దు అని చెప్పారు కదా. సరే ఇంకెళ్ళాము. వెళ్ళి డొనేషన్ కలెక్షన్ చేయడానికి వెళ్తే ప్రతి ఒక్కరు అడగడం అనమాట, ఏంటి మేడం మీరేంటి రావడం ఏంటి, ఇట్లా అడగడం ఏంటి అంటే, ఒక్కొక్క షాప్ దగ్గర ఒక 5 నిమిషాలు ఉండి ఆగి వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇట్లా మేము మెడిటేషన్ చేస్తున్నాము, గురుగారు పరిచయం మేర ధ్యాన ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా పలానా డేట్కి నవంబర్ 11వ తారీఖు అని చెప్పి, ఇట్లా అన్నదానంకి కలెక్షన్ చేస్తున్నాము,
అట్లా ఇస్తే కర్మలు మనకి ఏమన్నా కర్మలు ఉంటే తొలగిపోతాయంట, మంచిది హెల్త్ కి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయని మా గురువు గారు చెప్పారు. ఇట్లా ధ్యానం చేసుకుంటే మంచిది అని చెప్పి ఇంకా 1 మంత్ నుంచి డోర్ టు డోర్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మొత్తం ఇంకా మార్నింగ్ ఒక వెహికల్ మాట్లాడుకున్నాము మేము, సెంటర్ దగ్గర వెహికల్ అరేంజ్ చేసుకొని అన్న చందాలు వేసుకొని అరేంజ్ చేసుకొని ఒక రథం అన్నమాట, ఒక రథం అనుకోవాల్సింది ఇంకా దాన్ని తీసుకొని ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆ మధ్యలో పెట్టేసి సెంటర్ లో ఇంకా ఊర్లోకి వెళ్ళి అందరూ పరిచయం చేసుకుంటూ కలెక్షన్ చేసుకుంటూ అట్లా 1 మంత్ చేసాం మేడం. చేస్తే ఇంకా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఊర్ల నుంచి వచ్చారు చాలా మంది ఈ డొనేషన్ కలెక్ట్ చేయడానికి. కొంతమంది వచ్చారు, ఆ దాంట్లో 2-3 గ్రూపులుగా విడిపోయి చుట్టుపక్కల ఇంకా బోధన మండలి మొత్తం తిరిగాం మేము. తిరిగితే ఆ బోధన మండలిలో ఇంకా నాకు చాలా ఎంత ఇష్టం అంటే మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9కి ఇంటికి వెళ్ళేది. కొత్త భిక్షగాడు పొద్దురగాడు అంటారు కదా, అలా అంత పిచ్చి అనమాట. ఇంకా ధ్యానంలో లీనం అయిపోయి ఇంకేముంది, ఈ దేవుళ్ళు కనిపించారు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నాయి, ఇంత మంచి జ్ఞానం దొరికింది. గురువు గారు అంటే అసలు ఒక ఆప్యాయత, అనురాగం, ఏం చెప్పలేని ఆనందం అసలు అది. గురువు గారిని చూస్తే చాలు. అలా ఇంకా ఫస్ట్ బర్త్డేకి వచ్చారు కదా గురువు గారు, వచ్చినప్పుడు గురువు గారు వచ్చారని నేను వెళ్ళాను. మళ్ళీ 2 రోజుల ముందే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తుంటాను అనమాట. వెళ్ళి ఈ ఫస్ట్ ఇయర్ ధ్యాన పరిచయం అయింది ఫస్ట్ నవంబర్ లో. సెకండ్ ఇయర్ లో గురువు గారు వస్తున్నారని వెళ్ళాను. వెళ్తే గురువు గారు వంట చేస్తున్నారు. వెళ్ళేసరికి వంట రూమ్ లో వంట చేస్తుంటే, సరే ఎక్కడున్నారా గురువు గారు అని ఒక 20-30 మంది బయట ఉన్నారు అందరూ మా ధ్యానులు. సరే నేను లోపలికి వెళ్ళాను. గురువు గారు పక్కన ఒక ఆమె అందిస్తుంది, కూరగాయలు అవన్నీ రెడీ చేస్తున్నారు. గురువుగారే వంట చేస్తున్నారు. నేను వెళ్ళాను, వెళ్ళి పరిగెత్తుకుని దగ్గరికి వెళ్ళి నమస్కారం గురువు గారు అంటే చూసి నాకు వెళ్ళి నమస్కారం అన్నారు. అయితే మరి నేను కూడా హెల్ప్ చేయను గురువు గారు వంటకి అంటే, నువ్వు వంట చేస్తావా అని నాకేసి ఎగాదిగా చూసి పక్కన కుర్చీ ఉంది కదా, కుర్చీలో కూర్చొని మా కుర్చీలో కూర్చో, నేను చేస్తున్నా కదా అంటే అన్నారు. అంటేను అయ్యో గురువు గారు చేస్తున్నారు, మనం కూర్చుంటే ఎలాగాని ఇబ్బంది పడుకుంటూ అలానే కూర్చుంటే సార్ చేస్తున్నారు. వంకాయ ఫ్రై, ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం గురువు గారికి. అన్నిట్లో ఫస్ట్ 2 చేస్తున్నారు. అయితే గురువు గారు చేస్తున్నారు కదా, ఎలాగా నేను కూర్చొని ఆయన చేతి ఎలా చెప్పడం. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ లేచాను. గురువు గారు ఏమైనా హెల్ప్ చేయాలంటే మళ్ళీ అన్నారు, వద్దు వద్దు నువ్వు అక్కడ కూర్చో, నేను చేస్తున్నా కదా అన్నారు. ఇంకా ఒక అర్ధగంటలో వంట చేశారు. వంట చేసి అయిపోయాక మెల్లగా తీసుకొచ్చి ప్లేట్ లో ఫస్ట్ సార్ చేసిన వంట తీసుకొచ్చి నాకు పెట్టారు అనమాట. ప్లేట్ లో పెట్టి వడ్డించి నా ఒడిలో పెట్టి తినండి మేడం అన్నారు. అంటేను నేను భయపడతానే ఇంకా తిన్నాను అనమాట. దీనికన్నా ముందు ఫస్ట్ గురువు గారు 7 రోజులు అక్కడ అయిపోయి 8వ రోజు వచ్చారన్నారు కదా, పరిచయం అయ్యారు కదా. మరుసటి రోజు రాత్రి గురువు గారు ఉన్నారు, మార్నింగ్ వెళ్ళిపోతా ఉన్నారు కదా. మార్నింగ్ నిద్ర లేచాక అందరం స్నానాలు అయ్యి ధ్యానం అయిపోయాక గురువు గారి దగ్గరికి వెళ్ళాం. కొద్దిసేపు వెళ్తే నేను దూరం నించున్నా అనమాట. ఫస్ట్ నేను చెప్తున్నా, నాకు నిజం చెప్తున్నా మేడం, మా సార్ బండి మీద తప్పితే నేను ఎవరి బండి మీద కానీ ఆటోలో కానీ బస్సులో కానీ ఎప్పుడు ఎక్కడ వెళ్ళను అసలు. అంటే జెంట్స్ ఉంటారని, జెంట్స్ పక్కన కూర్చోవడం కానీ, వాళ్ళు పరాయి వాళ్ళు బయట వాళ్ళు ఎవరు అని చెప్పి నాకు అట్లా ఫీలింగ్ ఉండేదన్నమాట. కూర్చునేదాన్ని కాదు ఎక్కడ కూడా. అయితే దూరం నించున్నా, ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు ఆ రోజు గురువు గారి ఇంట్లో రూమ్ లో. అందరు చూస్తున్నారు, కొంతమంది కాలు పడుతున్నారు. అయ్యో ఏంటి పోయి జెంట్స్ దగ్గర ఎవరో తెలియని వాళ్ళ దగ్గర ఎట్లా పడుతున్నారు, వీళ్ళేంటి అట్లా చేస్తున్నారు, గురువు గారు అంటే మరి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారని మనసులో అనిపిస్తుంది. తెలియదు కదా, పరిచయం అప్పుడే ఫస్ట్ టైం కదా నాకు అని దూరం నించొని చూస్తున్నా. డోర్ దగ్గర నేను నించున్నాను, మెయిన్ డోర్ దగ్గర. సార్ బెడ్ మీద పడుకున్నారు, కొంతమంది కాలు పడుతున్నారు, చుట్టుపక్కల కొంతమంది నించొని చూస్తున్నారు. నించొని సార్ కేసి చూస్తున్నా, ఇట్లా సైగ చేసి పిలిచారు, దగ్గరికి రమ్మన్నారు. దగ్గరికి వెళ్ళా, మళ్ళీ గమ్ముకున్నారు. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక కూర్చో అన్నారు. అంటేను అయ్యో ఆయన జెంట్స్ కదా, పెద్ద ఆయన కదా, ఆయన పక్కన ఎట్లా కూర్చోవాలి. నేను పక్కన కుర్చీ ఉంటే పక్కన కుర్చీ మీద కూర్చుంటే నాకే చూస్తున్నారు సారు, నేను సార్కే చూస్తున్నా. ఏంటి చూస్తున్నావు అన్నారు కొద్దిసేపు ఉన్నాక. ఏం లేదు సార్ అన్నా. మళ్ళీ కొద్దిసేపు నాకు ఏం చూస్తున్నారు అన్నారు. ఏం లేదు సార్, మీరే కదా నిన్న అన్నారు గురువు గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, ఎనర్జీ వచ్చింది, అలా చూడాలి అని అన్నారు కదా, అందుకే చూస్తున్నా అన్నాను. అంటే అవునా, అయితే నేను చూడండి అని కళ్ళు మూసుకున్నారు అనమాట. అప్పుడు నాకు భయం పోయింది. అమ్మయ్య గురువు గారు జోక్ కూడా చేస్తారట్టుంది, జోకులు చేస్తారు, బాగా ఫ్రీగానే ఉంటారట్టుంది, పర్వాలేదని చెప్పి నాకు ఇంకా భయం పోయింది. పోయంగానే నేను కబుక్కుని లేస్తే అయ్యో ఎందుకు లేచావు, కూర్చొని మళ్ళీ కుర్చీ నుంచి ఆయన బెడ్ మీద కూర్చోబెట్టుకున్నారు, పక్కన కూర్చోమన్నారు. అందరూ కాళ్ళు పడుతున్నారు. నేను కూడా మెల్లగా సరే ధైర్యం వచ్చింది ఇంకా కొంచెం. గురువు గారు ఫ్రీగా మాట్లాడుతున్నారు, ఇట్లా చేస్తారా, ఓహో ఇలా ఉంటది ఆ గురువు గారు సాంగత్యం అంటే అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అర్థమయ్యి కాళ్ళు కొట్టా నేను కూడా కొద్దిసేపు.
ఇంకా తర్వాత అదంతా అయిపోయింది కదా, మళ్ళీ సంవత్సరం వచ్చారు కదా, అప్పుడు వంట చేస్తున్నారు కదా, చేస్తానంటే నేను వద్దన్నారు. అయితే ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం. వంట ఎందుకు వద్దన్నారు అంటే, ఆయన ఏంటంటే గురువు గారు అంటే ఆ సామాన్యం కాదు, అసలు మామూలు మానవులు కాదు. నిజంగా గురువు గారు అంటే ఏ దేవలోక నుంచే మన కోసం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలు అంటారు కదా, ఆ దేవుడే అనుకోవాలి అసలు. ఆయన మనసుకి చూడగానే స్కాన్ చేస్తారనమాట, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి. అంతే. ఎందుకంటే నేను నా గొప్పతనం అని చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు జరిగింది చెప్తున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను. నేను సత్యం చెప్తున్నాను అనమాట. అయితే పక్కన కూర్చోబెట్టి నాకు వంట చేశారు కదా, అప్పుడు ఆ మేడం కూడా నాకు వడ్డించినప్పుడు ఇంకో పక్కన అందిస్తున్నారు కదా, ఆమె కూడా అడిగింది, సార్ నాకు కూడా పెట్టండి అంటే, నీకు ఆ బోర్డుదాన నీకు పెట్టను పో, నీకు పెట్టను, నీకు అన్నం లేదు ఏం లేదు, ఇవాళ అంతే, నీకు అన్నం పెట్టను, ఉపవాసం ఉండాల్సిందే, నీకు అన్నం పెట్టను, వెళ్ళిపో అన్నారు. అంటే నాకు పెట్టారు. అయితే నేను అనుకున్నాను, అయ్యో ఆమెకి పెట్టకుండా నాకు పెడుతున్నారు, మరి ఏమనుకుంటారేమో అని నేను భయంగానే తిన్నాను అనమాట. తిన్న తర్వాత మళ్ళీ ఆమెను పిలిచి, ఇలా బోర్డు ప్లేట్ తెచ్చుకో పెడతా అని అప్పుడు పెట్టాక అందరికి వడ్డించాక తర్వాత తిన్నారు. అంటే అక్కడ ఏంటంటే నేనేం చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా, పెద్ద ఫ్యామిలీ, అత్త వాళ్ళది అమ్మ వాళ్ళది, చిన్నప్పటి నుంచి నాకు వంటలు చేయడం వడ్డించడం ఎప్పుడు ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్త వాళ్ళ దగ్గర కానీ ఇద్దరు ముగ్గురు వచ్చి తినిపోవడం పని వాళ్ళు. అది మాది రెడ్డిస్ ఫ్యామిలీ అనమాట. చాలా పొలాలు ఉంటాయి. మా చిన్నాన్న సర్పంచ్ గా ఉండేవాళ్ళు. మా మావయ్య కూడా చుట్టుపక్కల 4 ఊర్లు పేరు అనమాట. మానవ రామరెడ్డి గారు అంటే చాలా పేరు అనమాట. అయితే ఎప్పుడు పని వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి తినిపోతా ఉంటారు. అట్లా వంట చేయడం వడ్డించడం అలవాటు అనమాట నాకు. అంటే నాకు గత జన్మది ఏముందో తెలియదు కానీ గురువు గారితో చాలా సాంగత్యం ఏమో. గురువు గారి ఈ విషయంలో మాత్రం వంట ఎలా చేయాలి, ఎలా వండాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి అనేది పర్ఫెక్ట్ గా ఫస్ట్ నుంచే వచ్చింది అనమాట. అంటే తర్వాత గురువు గారిని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది, నేను కూడా గురువు గారి లాగే చేస్తున్నాను, పర్వాలేదు. అంటే కొంతమంది వంట ఎలా చేయాలో కూడా తెలియదు, కొంతమంది అంటే వాళ్ళు తప్పు అనట్లేదు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలా విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళు వంట చేయడం చదవని వాళ్ళు వంట చేయడం నేర్చుకుంటారు, వడ్డించడం రాని వాళ్ళు వడ్డించడం నేర్చుకుంటారు, తినడం రాని వాళ్ళు తినడం నేర్చుకుంటారు. ఈ 3 విధాల ఫస్ట్ నుంచి నేను గత జన్మది ఏముందో కానీ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి నాకు గురువుగారు ఆ రోజు అవకాశం ఇచ్చారు, నాకు నువ్వు వండొద్దు, నేను కూర్చో, నేను వంట చేస్తాను, వడ్డిస్తాను అని ఆయన వంట చేసి వడ్డించి నాకు తినబెట్టారు. నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా 2వ సంవత్సరం ప్రతి సంవత్సరం అట్లే గురువు గారు పుట్టినరోజుకి వస్తాం. 2వ సంవత్సరం ఏం జరిగింది, సారు వస్తున్నారని తెలిసింది. 2 రోజుల ముందు నేను ఉంటాను కదా, అన్ని వచ్చే వాళ్ళందరికీ ఆర్గనైజింగ్ అక్కడ చూసుకోవాలి కదా మనం. అయితే వాళ్ళు మెయింటెనెన్స్ అక్కడ చేసే వాళ్ళు ఏమయ్యారు, గురువు గారు వస్తున్నారు, బాసరాలో దీపం వెలిగిస్తారు కదా ఫస్ట్ వెళ్ళి అక్కడ. అయితే బాసర వెళ్ళారని అందరూ బాసర వెళ్ళిపోయారు గురువు గారి కోసం. నేనేం చేశాను, అయ్యో గురువు గారు వస్తున్నారని బాసర వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడి నుంచో గురువు గారు బర్త్డే అంటే చాలా మంది పుట్టిన ఇల్లు పుట్టిన ఊరని అందరూ వస్తారు కదా, ఇక్కడ మనం ఉండి చూసుకోవాలి కదా, మన బాధ్యత కదా అది. మనం బాసరా వెళ్ళిపోతే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నేను కూడా అటు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూసుకుంటారా అని, ఎవరు చూసుకుంటారు, మనం అది కరెక్ట్ కాదు కదా అనిపించి నాకు, నేను ఇక్కడే ఉండి అన్ని వచ్చిన వాళ్ళకి చేయటం అన్ని ఆర్గనైజింగ్ చేయడం, అరేంజ్మెంట్ అన్ని గురువు గారు వచ్చిందాక అన్ని చూసుకుంటున్నాను అనమాట. అక్కడ చూసుకొని ఇంకా వచ్చిన తర్వాత గురువుగారు పుట్టినరోజు బర్త్డే చేసుకున్నాము. అట్లా అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ 3వ సంవత్సరం గురువు గారు పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము. స్టేజ్ మీద పిలిచి సన్మానం చేశారు మాకందరికి. చాలా హ్యాపీ అనిపించింది. గురువు గారి సన్నిత్యం ఇలా ఉంటుందా అని. 2012 తర్వాత పిల్లలు స్టడీ మూలన హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళాక రెండు నెలల తర్వాత గురువు గారు ఏం చెప్పారు, ఏ తెలిస్తే మీరు నేర్చుకుంది నేర్పించాలి అందరికీ అన్నారు కదా. ఇంకా అప్పటి నుంచి ధ్యానం అన్ని పాంప్లెట్స్ కొట్టించి వస్తూ పోతూ గురువు గారు చెప్పింది పాటించాలి కదా మనం, ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి కదా అని చాలా మంచిగా అనిపించిందని నేను అది చేస్తున్నాను. ఇంకా ఉండగా తర్వాత ఏం జరిగిందంటే గురువు గారు అమ్మా ఇక్కడ పత్రికారులో మనం చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అదే అయితే మళ్ళీ 3వ సంవత్సరం గురువు గారు వస్తున్నారు అని అక్కడికి వచ్చారు. మారం సార్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు గురుగారు వస్తున్నారని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాము. సరే అందరు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని అందరు కాలు పడుతుని దూరం నుంచి ఉన్నా సైగ చేసి మళ్ళీ పిలిచారు, దగ్గర రమ్మని. వెళ్ళాను. మళ్ళీ కూర్చుని ఏం సంగతులు మేడం అన్నారు. ఏం లేదు సార్ అన్నాను. అంతా మంచిదే అన్నాను. అయితే ఇంక సరే అని పలకరించి మాట్లాడి అయిపోయింది. అది వచ్చేసాము. ఇక 3వ సంవత్సరం రోజు మళ్ళీ సార్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. మేము అక్కడ ఉన్నాం కదా.
సార్ వస్తున్నారని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు సార్కి బర్త్డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామని స్టేజ్ రెడీ చేస్తున్నారు. స్టేజ్ రెడీ చేస్తుంటే నేను స్టేజ్ దగ్గరికి వచ్చి నించున్నా. సార్ వచ్చారని, సార్ నేను వచ్చేసాను సార్, మీరు వచ్చారని మీరు వస్తున్నారని తెలిసింది, హైదరాబాద్ నుంచి మీకోసం వచ్చాను సార్ అన్న. వచ్చావా, రా నువ్వు వస్తావని నాకు తెలుసు అని 2 చేతులు ఇట్లా చాపుకొని దగ్గర తీసుకున్నారు. ఎంత ఒక తల్లిలాగా తండ్రిలా. అసలు గురువు గారు అంటే నిజంగా మామూలు కాదు మేడం. ఒక తల్లిలా లాలిస్తారు, తండ్రిలా ప్రేమిస్తారు, గురువులా బోధిస్తారు, దైవంలా పాలిస్తారు. ఆ, చెప్పడానికి మాటలు అలవి కాదు అసలు అది. అయితే సరే గురువు గారు వచ్చారు కదా, నమస్కారం పెట్టి నేను ముందు ఎదురు వెళ్ళాను. చాలా మంది అక్కడ కూర్చోన్నారు ఇంకా కుర్చీల మీద. నేను అక్కడ నించొని ఉంటే స్టేజ్ రెడీ చేస్తున్నారని, మహారాజు కుర్చీలు అంటారు కదా, పెద్ద పెళ్లిళ్ళకి వేస్తారు కదా కుర్చీ, ఆ కుర్చీ సార్ కోసం వేశారు. స్టేజ్ ముందు కుర్చీ వేసి ఉన్నారు. సార్ కుర్చీ మీద కూర్చోన్నారు. నేను వెళ్ళాను, వెళ్ళి నమస్కారం పెట్టగానే సార్ గబుగు నన్ను చూసి లేచారు. అయ్యో ఏంటి సార్ లేస్తున్నారు, కూర్చోండి సార్ అన్నాను. కాదు కాదని సార్ పక్కన వైట్ కుర్చీ ఉంటే మామూలు కుర్చీ మీద సార్ కూర్చొని మహారాజ్ కుర్చీ మీద నన్ను కూర్చోమంటున్నారు పట్టుకొని. మీరు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అంటున్నారు. నేను అయ్యో నాకు భయం వేసింది. అయ్యో సార్ కోసం చైర్ వేశారు కదా, మీకోసం సార్ అక్కడ కుర్చీ వేశారు, నా కోసం కాదంటే, కాదు కాదు నువ్వే కూర్చోవాలి, కూర్చో, నేను కూర్చోబడినా కదా కూర్చో అన్నారు. అంటే అక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఎందుకంటే నాకు గొప్పతనం అని కాదు, సార్ తక్కువ అని కాదు, అందరు ఈక్వల్ గా చూస్తారు. బయట ఆ ప్రపంచంగా చూడాలి సార్. ఎప్పుడు కూడా ప్రపంచంగా ఎవరు ఏమున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో అది ఎప్పుడు చూడరు సార్. ఎప్పుడైనా మన ఆధ్యాత్మికంగా ఎవరెవరు ఎలా ఎదుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ప్రపంచం కోసం ఎవరు ఏం చేస్తున్నారు, ఆధ్యాత్మికంగా ఏం ప్రచారం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నేను అక్కడ మనం నేర్చుకుంది నేర్పియాలని పెద్ద ఇల్లు తీసుకొని ధ్యానం కోసమే, ధ్యాన పరిచయం ఉన్న దగ్గరికి వెళ్తే, మా బాబు కాలేజ్ కోసం అక్కడ ధ్యాన పరిచయం ఉంది, ఇక్కడ కాదు మనం ఉండడం ఇది కరెక్ట్ కాదని ధ్యాన పరిచయం లేని కాడ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ పెద్ద మార్కెట్ ఉండే, అక్కడ అంత నాన్ వెజ్ అది ఇది ఉండే, దానికోసం నేను అక్కడ ఇది కరెక్ట్ అయిన ప్లేస్ అని చెప్పి అక్కడికి వెళ్ళి పెద్ద ఇల్లు తీసుకొని అక్కడ సెంటర్ పెట్టాను మేడం. హైదరాబాద్ లో ధ్యాన సెంటర్ పెట్టి ధ్యాన ప్రచారం మార్నింగ్ మొత్తం మా పిల్లలు సార్ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళాక వాళ్ళు నేను ధ్యానం ఏమంటారు దాన్ని, ఇల్లు పోయి డోర్ టు డోర్ ప్రచారం చేయడం. ఈవినింగ్ 4 to 6 రోజు ఒక మాస్టర్ని పిలిపించి క్లాస్ 1 hour క్లాస్, 1 hour మెడిటేషన్ అట్లా చేస్తున్నా అనమాట. అట్లా చేస్తున్న దాన్ని బట్టి సార్ గుర్తించి ఆ విధంగా నాకు అవకాశం అట్లా ఇచ్చారనమాట, మర్యాద. అని అప్పుడు ఏం చేశాను, నేను నేర్చుకుంది ఏంది అక్కడ అంటే, సార్ మనం ప్రపంచం కోసం కాదు, మనమైతే ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదుగుతున్నామో దాన్ని బట్టి మనకు విలువ గౌరవం ఇస్తారు సార్. ఎప్పుడు కూడా పేదవాళ్ళ ఉన్న వాళ్ళ ఆడ మగ ఈ కులమా మతమా అది ఏమి చూడరు సారు. కులంతో మొత్తానికి సంబంధం లేదు. ఆయన చూసేది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎవరు ఏ విధంగా ఎదుగుతున్నారు, ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు అని దాని గురించి అది చూస్తారు అని దాని గురించి చెప్పడం కోసం ఇది చెప్పాల్సి వచ్చింది మేడం. అంతేగాని నేను నా గొప్పతనం కోసం కాదు, పరిచయం కోసం కాదు, దానికోసం అలా చెప్తున్నాను. అందుకే దాని విధంగా అది ఇంకా అలా జరిగింది సార్. అమ్మా థ్యాంక్ యూ, టైం అయిపోయింది, వేరే మాస్టర్ కూడా రెడీగా ఉంది. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. ఒక 5 minutes ముఖ్యమని చెప్తాను. సార్ అంటే ప్రపంచానికే ఒక జగద్గురు మేడం. గురువులు అంటే 3 రకాలు ఉంటారు మేడం. బాధ గురువులు, బోధ గురువులు, సద్గురువులు. బాధ గురువులు అంటే వాళ్ళు కాళ్ళు మొక్కించుకుంటారు, ఫీజులు వసూలు చేస్తారు, పూలదండలు వేసుకుంటారు, తిప్పించుకుంటారు, ఇంకా వాళ్ళకి టైం వాళ్ళ ఈ నెల కాదు వచ్చే నెల అది ఇదని తిప్పించుకుంటూ ఉంటారు. అలాంటి గురువులను చూసాము. ఇందులోంచి బోధ గురువులు అంటే వాళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు పాటించరు, మనకు వేరే వాళ్ళకి బోధిస్తారు. కానీ ఆ గురువు అంతవరకు 2 రకాల గురువులు. 3వ రకం గురువు అంటే బోధిస్తూ వాళ్ళు పాటిస్తూ ఎదుటి వాళ్ళని ఆచరిస్తూ వాళ్ళకి మనకి ఆచరింపజేస్తారనమాట. వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో మనకు కూడా అదే బోధిస్తారనమాట. అది గొప్పతనం గురువులో నేను చూశాను. వాళ్ళు ఆచరింపజేస్తూ మనకు ఆచరింపజేస్తారనమాట, వాళ్ళు ఆచరిస్తూ. అది ఒకటి చూశాను. ఇంకా గురువు గారి దగ్గర ఏంటంటే అసలు నిజాయితీగా నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పారు అంటే, ఎవరైనా ఈ ప్రపంచంలో మంచి గురువు ఉన్నారు అంటే నాన్ వెజ్ గురించి, ధ్యాన ప్రచారం, సజ్జన సాంగత్యం ఇదంటే మామూలుగా ఎవరైనా చేస్తారు, కానీ స్వాధ్యాయం అంటే వెజిటేరియన్. అసలు వెజిటేరియన్ ఒక్క జీవి కూడా భూమి మీద బాధపడవద్దు, జంతు సామ్రాజ్యాన్ని కాపాడాలి అని, నేను ఉన్నన్ని రోజులు జంతు సామ్రాజ్యాన్ని కాపాడుతాను భూమి మీద ఉన్న రోజులు అని
పైనుంచి మాట తీసుకొని గురువు గారు మన కోసమే వచ్చినట్టున్నారు అనిపించింది నాకు. చాలా నచ్చింది మేడం. అసలు ఎక్కడికి వెళ్ళినా అంత ధైర్యంగా మైక్ తీసుకొని, ఈ రోజు కూడా అంతకుముందు బయటకి ఎటు వెళ్ళలేని వాళ్ళం. ఇంకోటి ఏంటంటే మహిళా ధ్యానమా చక్రం అని మహిళలకే పెద్దపీట వేశారు. ఇన్ని రోజుల నుంచి ఎవరు మహిళల్ని ఒంటరికే పరిమితమైన మహిళలందరినీ బయటకు తీసుకొచ్చి మీరేం మగవాళ్ళకి తక్కువ కాదు, తీసిపోరు ఎవరు దేంట్లో కూడా సమానం, అందరూ ఆడ మగ సమానము అని చెప్పి ఈ మహిళలకి పెద్దపీట వేసి ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళల్ని ముందుకి నడిపించి ఈ ధ్యాన ప్రచారం చేయడం కానీ, ఈ వెజిటేరియన్ గా ఉండాలి అని అందరి ముందు ఇప్పుడు డైరెక్ట్ గా ధైర్యం, ఇంతకు ముందు బయటకు వెళ్ళలేని వాళ్ళం ఇప్పుడు మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మైక్ తీసుకొని మరి అరిచి చెప్పాలన్నంత ఆనందం, హ్యాపీ అనిపించింది. గురువు గారు ఇచ్చిన ధైర్యం, శక్తి అది అది ఆ విధంగా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు శవాలు చూస్తే భయం వేసేది. ఇప్పుడు సావు పుట్టుకల చాక్లెట్ పంచాలి, చనిపోయినా భర్త అయినా డెత్ అయినా ఒకటే, రెండు సమానంగా ఈక్వల్ గా చూడాలి అని అదొకటి నేర్పించారు. అన్ని ప్రతి ఒక్కటి ఎవరికి తక్కువ కాదు, ఎక్కువ కాదు. చావు పుట్టకలు అనేది లేదు, ఆత్మకి చావు లేదు, ఆత్మ ఎప్పటికి శాశ్వతమైంది అని గురువు గారు ఏంటంటే. ఇంకోటి టైం అయిపోతున్నా, టెన్షన్ చాలా మర్చిపోతున్నాను, గుర్తు రావట్లేదు. పర్వాలేదమ్మా, ఎందుకంటే మనకి ఇంకొక మాస్టర్ కూడా రెడీగా ఉన్నారు ఆల్రెడీ, సుజాత గారు. సో మరి వారితో కూడా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కూడా రావచ్చు మాస్టర్స్, నో ప్రాబ్లం. మళ్ళీ షేర్ చేసుకోవడం అంటూ కూడా ఉంటుంది. లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే, గురువు గారికి నేను గురుదక్షిణగా ఏమి ఇవ్వాలనుకున్నా అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి 2 లైన్లు ముందే నేర్చుకున్నాను మేడం, మర్చిపోయా టెన్షన్ గా. ఏం పర్వాలేదు, మీరు గుర్తొస్తే మళ్ళీ నాకు చెప్పండి, లాస్ట్ లో హ్యాపీగా కంటిన్యూ చేసుకున్నా. ఓకే థ్యాంక్ యూ. పర్వాలేదు. అవకాశం ఇచ్చిన వెంకట్ సార్కి మీకు వేల కృతజ్ఞతలు. ఇప్పుడు దాకా నాకు తెలిసి తెలియక తప్పులు ఉంటే మన్నించండి. మీ అందరికి వేల కృతజ్ఞతలు మాస్టర్స్. అసలు లేదు మా తప్పులు చేయడం అలాంటివన్నీ ఇక్కడ ఏం లేదు. సో మనకి సారే ఆ ఫ్రీడమ్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకొకటి ఏంటంటే, మీ నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇవాళ పత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. పత్రి గారు మన పిఎస్ఎస్ఎం మూమెంట్ కి 18 ఆదర్శ సూత్రాలు ఎలాగైతే ఇచ్చారో, మళ్ళీ మనకి వ్యక్తిగత సూచనలు కూడా కొన్ని ఇచ్చారు. సో ఏంటంటే అందులో భాగంగానే ఎదుటి వ్యక్తిని గౌరవించటం, సమానత్వంగా చూడటం, సో తన క్రెడిట్ ని వాళ్ళ క్రెడిట్ గా భావించి ఆయన ఆనందపడటం. సో వారు మీ విషయంలో అలా చేశారని అని అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్స్ చుట్టాలు మన వాళ్ళందరూ ఏమంటారు మేడం, అందరికి కొడతారు తిడతారు కదా, నీకు భయం లేదా, గురువు గారు అంటే భయం లేదా, అంత ధైర్యంగా వెళ్తావు దగ్గరికి, అంత ప్రేమగా, నీకైతే అంత ప్రేమ చేస్తారు, మమ్మల్ని అయితే తిడతారు కొడతారు, నీకెందుకు అంత ప్రేమ చేస్తారు, అంత దగ్గరగా తీసుకుంటారు గురువు గారు. ఇంకో విషయం అంటే మరోసారి ఇంకోసారి వస్తున్నారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్తే ఏంటి మేడం సంగతులు అంటే, అంతా మంచిదే సార్ అంటే, మళ్ళీ అడిగారు ఏంటి మేడం అంటే, ఏంటి గురువు గారు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని. ఏం లేదు సార్, మీరు చెప్పాలి, ఇంకా మీరు అని నేను అడిగాను. మీరు చెప్పండి సార్ అన్నాను. అంటే ఏమన్నారు మేడం, ఒకటే మాట, నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, అంతా మీరు చేయాల్సింది చేసేశారు, ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు, మీరు చేయాల్సింది ఏం లేదు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా, అయ్యో నేను 5-6 years కదా నేను చేసింది, అంతా వచ్చింది, చెప్పాల్సింది చేయాల్సింది అంత ఏం లేదు, చెప్పాల్సింది చెప్పేసాను, చేయాల్సింది చేసేసారు, అయిపోయింది అన్నారు. ఏంటి ఇలా అంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అయితే వేరే గురువు గారు అడిగాను, ఒక మాస్టర్ని అడిగితే ఆ మాస్టర్ అన్నారు, మీరు ఇప్పుడు కాదు మేడం, గత జన్మలో చాలా జన్మల నుంచి గురువు సాంగత్యం ఉంది మీకు, అందుకే మీరు అంత చేయాల్సింది చేశారు కాబట్టి గురువు గారు ఆ మాట అన్నారు మీతోని. ఎప్పటికీ ఇంకా గురువు గారితో కలిసి ఉండాలని మీరు ఆ బాంధవ్యం పోగొట్టుకోలేక మళ్ళీ జన్మలో వచ్చారు, అంతే మనం కంటిన్యూ గురువు గారితో కంటిన్యూ అయిపోవాల్సిందే, ఇంతే ఇంకా అన్నారు. అది నాకు అర్థం కాలేదు గురువు గారు ఎందుకు అన్నారు అనేది. అయితే అంతరార్థంతో మాట్లాడతారు కాబట్టి గురువులు అనేవాళ్ళు కొంచెం మనకి టైం పడుతుంది, బట్ అర్థమవుతుంది. ఒక ధ్యానిగా తప్పనిసరిగా వాళ్ళ మాటలు ఏంటో అర్థం చేసుకోగలుగుతామండి. ధ్యాన సాధన, ఆ జ్ఞాన సాధన ఇలాంటి సజ్జన సాంగత్యాల ద్వారా. సో అందుకే హైదరాబాద్ లో ఇంకొక విషయం, హైదరాబాద్ లో నేను వాళ్ళు సారు అక్కడికి వస్తున్నారు,
ఎక్కడ అంటే బీబీ నగర్ లో పెద్ద మాస్టర్ వచ్చి క్లాస్ పెట్టారు ఒక రోజు. అక్కడికి వెళ్ళారు. నాకు మైక్ ఫోబియా ఉండేది. మైక్ పట్టుకోవడం అంటే భయం అన్నమాట. సార్ అక్కడికి వస్తున్నా, నేను క్లాసు పెట్టాను నడిపిస్తున్నా అని చెప్పాను కదా హైదరాబాద్ లో. అక్కడ మాస్టర్ పరిచయం ఉంది. ఆ మాస్టర్ అక్కడ ప్లాట్లు చేశారు. ఆ ప్లాట్ల దగ్గర ఆ ప్రోగ్రామ్ పెట్టారు. అక్కడ 300 మంది వచ్చారు. అయితే గురువు గారు వస్తున్నారని చెప్పి పిలిచారు వాళ్ళు. నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ స్టేజ్ రెడీ చేస్తున్నారు. స్టేజ్ కింద గురువు గారు ఉన్నారు. నేను ఎలాగా నమస్కారం పెడితే కూర్చొని ఆయన పక్కన సీట్ నాకు కూర్చోమని కూర్చోబెట్టి చేతిలో చేసి హ్యాండ్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. చాలాసేపు అందరూ అనుకున్నారంట గురువు గారు వాళ్ళ పెద్దమ్మాయి ఏమో అనుకున్నారంట. పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇంకో 10 నిమిషాల తర్వాత స్టేజ్ రెడీ అయింది. స్టేజ్ ఎక్కారు. అక్కడ చాలా సీనియర్ మాస్టర్స్ 10 మంది వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు కదా, సర్లే నేను కింద కూర్చున్నా. పై అందరు కూర్చున్న తర్వాత సార్ ఇట్లా పిలిచారు. సైజ్ చేసి ఇంకెవరైనా వెనక వాళ్ళు ఎవరైనా పిలుస్తున్నారేమో అనుకున్నా. అప్పుడు నేను 3-4 ఇయర్సే కదా వచ్చి మెడిటేషన్ లోకి అని వెనక నుంచి చూస్తే ఎవరు లేరు. చాలా మంది ఉన్నారు. కాదు మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి పైకి అన్నారు. నేనా అన్నాను. మీరే రండి అన్నారు. అయితే నేను ఇంకా పైకి వెళ్ళాను. వెళ్తే మైక్ ఇచ్చారు మేడం. నాకు మైక్ పట్టుకొని మాట్లాడమన్నారు. నాకు మైక్ ఫోబియా ఉండేదన్నమాట. ఎప్పుడు మాట్లాడడం అలవాట్లేదు. మైక్ లో కానీ బయట కానీ మామూలుగా అయితే మాట్లాడతాను. ఇట్లాంటి ప్రోగ్రాంలు కానీ మైక్ లో కానీ మాట్లాడాలంటే అలవాట్లేదు. కొంచెం టెన్షన్ గా ఉంటది మేడం అనమాట. వేరే మేడం కూడా వెయిట్ చేస్తున్నారు. మనం మరి వెయిట్ చేయించొద్దు కదా వాళ్ళని కూడా. సో అవునవును. అని అయితే ఆయన మాట్లాడిపించారు. మైక్ ఫోబియా పోగొట్టారని చెప్దామని అంతే. అక్కడ 5 మినిట్స్ మాట్లాడమని ఇచ్చారు. 45 మినిట్స్ మాట్లాడానంట నేను. నాకు తెలియకుండానే గురువు గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది. అలా గురువు గారి సాంగత్యంలో ఉంటే మనం అన్ని మర్చిపోతాము. మరిచి అన్నిటికీ దైవం కన్నా ఎక్కువ ఆయన అసలు నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫ్లో ఆపుతున్నానని కూడా ఏమనుకోవద్దండి దయచేసి. సమయం కూడా థ్యాంక్ పాటించాలి యూ. కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్.